సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. గ్రామంలోని శివాలయంలో గల హుండీలో నగదు, బంగారం, ఓ షాపులో ₹1,00,000 నగదు, టీవీని ఎత్తుకెళ్లారు. ఒక ఇంట్లో దొంగతనం, ఒక బైక్ను చోరీ చేశారు. పటాన్ చెరువు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దీని నిండా పైసలు ఉంటాయి, ఇంట్లో అవి పోయినాయి. ఇక ఇంట్లో మొత్తం ఇంట్లో ఈ లెక్క పెట్టలే మన గల్ల ఇంట్లో పైసలు అయితే పక్క ₹1,00,000 దాకా పోయినాయి అన్న. ₹1,00,000 దాకా పోయినాయి. అందులో సిగరెట్ డబ్బులు అన్ని చిన్న గోల్పాకు పెద్ద గోల్పాకు బాగానే ఉంటాయి కదా. అవి మొత్తం ఇంచుమించు 10,000 మాలు ఉంటాయి. అది సిగరెట్లు పోయినాయి. సంతూర్ సబ్బులు కొన్ని, రిన్ సబ్బులు కొన్ని, సర్ఫ్ ప్యాకెట్లు, అవి ఇంట్లోకి చాయ్ పత్తలు, ఇక వాళ్ళకి దోషినండి ఇంత ముఠ వేసుకుర్రట. ఇక అవి తీసుకోపోయారు. పైసలు అయితే 1,50,000 దాకా ఉంటాయి. మళ్ళీ నేను నిన్న ఊరికి పోయి వచ్చి పటగొలుసులు ఇంట్లోనే పెట్టినాను. 26 తులాలు పటగొలుసులు కొత్తాయి. జస్ట్ 2 నెలలు కూడా వాళ్ళకి తీసుకోండి. అవి నిన్న తీసి కూర్చొని తీసి ఇంట్లోనే వేసిన పటగొలుసులు పోయినాయి. పైసలు అయితే పక్క ₹1,00,000 దాకా పోయినాయి అన్న. ₹1,00,000 దాకా పోయినాయి. రాత్రి భజన చేసి 12:30 క్లోజ్ చేసాము. క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాము. ఉదయం 5:30కు వచ్చే వరకు డోర్ ఓపెన్ ఉంది. అయితే చూసానికి లోపలికి వస్తే ఇక్కడ బీరు అది లేదు, ఉంది. ఇందులో పుస్తమెట్టెలు అవి ఉన్నాయి. అమ్మవారి పుస్తమెట్టెలు ఒక 5-6 గ్రాముల వరకు ఉంటాయి. ఇప్పుడు ఉండి అక్కడ వెంచర్లో అక్కడ పడేసారు. వాళ్ళు ఎంక్వైరీ చేశారు. అక్కడ బాక్స్ కూడా చూశారు. అది కెమెరా తీశారు.